Hi guys, welcome to Sat Nikha. vlogs. Today we are in a day of our trip. Currently we are in Page guys. Page. సో ఇక్కడ కొన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. Yeah. ఇప్పుడైతే మనం ఎగ్జాక్ట్ గా గ్లెన్ క్యానియన్ డ్యామ్ విజిటర్ సెంటర్ దగ్గర ఉన్నాము. లేక్ పోవల్ మీద కట్టింది అనమాట. సో చూడండి వ్యూస్ గ్లెన్ క్యానియన్ డ్యామ్ ని ఈ విజిటర్ సెంటర్ నుంచే మనకి వ్యూ పాయింట్ పెట్టారనమాట. సో ఇక్కడ నుంచే మనం చూడొచ్చు. సో లెట్స్ సీ ద వ్యూస్ ఆఫ్ ద గ్లెన్ క్యానియన్ డ్యామ్. డ్యామ్ పక్కనే ఒక బ్రిడ్జ్ కట్టారు. ఇందాక మనము ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చాం. చూస్తున్నారు కదా, వెహికల్స్ మూవ్ అవుతున్నాయి బ్రిడ్జ్ మీద. వ్యూ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ నుంచి. సో పేస్ చుట్టూ ఉండేవి రెడ్ రాక్స్ ఏనండి. సో వ్యూ అయితే స్పెక్టాక్యులర్ వ్యూస్ అన్నమాట. సో ఇట్ సైడ్ మీరు చూస్తుంది గ్లెన్ క్యానియన్ డ్యామ్ అండ్ మనం వచ్చింది గ్లెన్ క్యానియన్ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చామన్నమాట. సో ఈ విజిటర్ సెంటర్లో అయితే దాని గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ మొత్తం చెప్పారనమాట, లేక్ పోవెల్ అండ్ డ్యామ్ గురించి. సో మీరు ఆ ఇన్ఫో కూడా మా వీడియోలో చూడొచ్చు. సో చూస్తున్నారు కదా అక్కడ వాళ్ళు రాసినట్టు ఆ వాటర్ వల్ల హ్యాంగింగ్ ప్లాంట్స్ వచ్చాయన్నమాట. సో అది హ్యాంగింగ్ గార్డెన్ అని వాళ్ళ పేరు పెట్టారు. సో దాన్ని చూడాలంటే ఇక్కడ ఎగ్జిబిట్లో చూడమన్నారు ఇలా, లేకపోతే చిన్న హైక్ ఉందన్నమాట, షార్ట్ హైక్, మనం డైరెక్ట్గా కూడా వెళ్ళి చూడొచ్చు. సో చేద్దాం, కొన్ని హైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చేద్దాం అవన్నీ. ఇందాక చూసాం కదా లోపల ఇన్ఫర్మేషన్ సెంటర్ నుంచి వ్యూ. సో ఇప్పుడు బయట నుంచి వ్యూ చూడండి. ఇన్ఫర్మేషన్ సెంటర్ లోపల చెప్పాను కదా, అక్కడ కూడా వ్యూ పాయింట్ పెట్టారు. బట్ బయటకు వచ్చి మనం కావాలంటే బ్రిడ్జ్ మీద నడవచ్చు అండ్ డ్యామ్ ఓవర్లుక్ చూడొచ్చు. బట్ కొంచెం ఫెన్సింగ్స్ అవి పెట్టారు, సో ఏమీ యాక్సిడెంట్స్ జరగకుండా. సో క్లియర్ వ్యూ ఉండదని ఇన్ఫర్మేషన్ సెంటర్లోనే మనకు వ్యూ పెట్టారు. సో ఇది చూడండి బయట నుంచి వ్యూ ఇది. ఇప్పుడు అదే ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళి నడవబోతున్నాం అనమాట మనము. అక్కడ ఉన్నారు కదా కొంతమంది పీపుల్, చూడండి సైడ్ వాక్ వే ఉంది, మనం కావాలంటే వెళ్ళి వాక్ చేయొచ్చు ఆ బ్రిడ్జ్ మీద. మనం అక్కడికి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. విజిటర్ సెంటర్ నుంచి బయటకు వచ్చేసి డ్యామ్ మీదకి వెళ్తున్నాం అనమాట. బ్రిడ్జ్ ఎండగా ఉంది కదా మేడం, అప్పుడే టైర్డ్ అనిపిస్తుంది అంతా. It's too hot, guys. Extreme heat warning is there. So please take care of yourselves when you are visiting in summer. వచ్చేస్తాం డామ్ దగ్గరికి. ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ మెసేజ్ పెట్టారు, డు నాట్ త్రో ఆబ్జెక్ట్స్. చూడాలంటే చూడొచ్చు, బట్ ఏ ఆబ్జెక్ట్స్ డ్యామ్లోకి వేయకూడదు అనమాట.
చూసాం కదా ఇప్పుడు ఎగ్జాక్ట్గా డ్యామ్ మధ్యలోకి వచ్చేసాము. అది అక్కడ అనమాట, అక్కడ ఎనర్జీ అంతా, ఇక్కడ మెకానికల్ సిస్టమ్ అంతా అక్కడ కింద ఉంది. అక్కడ నుంచి ఎనర్జీ జనరేట్ చేస్తారు. ఇప్పుడు ఒక చిన్న ట్రైల్కి వచ్చాము. సో ఇది గ్లెన్ క్యానియన్ డ్యామ్ ఓవర్లుక్ ట్రైల్ అని ఉంది. సో కొంచెం దగ్గరగా అని కాదు, సో మంచి ఓవర్లుక్ కోసం, డ్యామ్ ఓవర్లుక్ కోసం ఒక చిన్న ట్రైల్లా పెట్టారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మన ట్రైల్. సో వెళ్దాం రండి ట్రైల్కి. ఈ ఎర్రకొండలు చూడడానికి అమెరికా రావాలా మౌని? ఏమంటారు? రావాలి మైక్. డ్యామ్ ఓవర్లుక్ పాయింట్ నుంచి ఎలా కనిపిస్తుందో చూడండి. కొలరాడో రివర్. ఇందాక డ్యామ్ సీన్ గ్లెన్ క్యానియన్ డ్యామ్ ఓవర్లుక్ ట్రైల్కి వెళ్ళాం కదా. సో సిమిలర్గా ఇంకొక రౌండ్ ట్రిప్ 1.5 మైల్స్కి ఒక ట్రైల్ ఉంది, హ్యాంగింగ్ గార్డెన్ ట్రైల్ అనేసి. ఇందాక చూసారు కదా అక్కడ ఇన్ఫర్మేషన్. ఫోర్స్ వల్ల వచ్చే వాటర్కి ఇలాగా హ్యాంగింగ్ గార్డెన్స్ లాగా కొన్ని ట్రీస్ ఏర్పడ్డాయంట. సో వాటిని చూడడానికి ఇది ఒక ట్రైల్ అనమాట. సో వెళ్దాం రండి. ఫైనల్లీ చాలా కష్టపడి, చాలా కొండలెక్కి, చాలా గొట్టలెక్కి వచ్చాం హ్యాంగింగ్ గార్డెన్. న్యాచురల్గా ఫామ్ అయింది. So basically whatever you need to see, you need to hike some part of it, guys.
గైస్ మనం పేజ్లో నెక్స్ట్ ప్లేస్కి వచ్చాము. సో చూసాం కదా గ్లెన్ క్యానియన్ డైమండ్ బ్రిడ్జ్. ఆ తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నాం హౌస్కి వెళ్ళిపోయి, ఎందుకంటే ఇక్కడ టెంపరేచర్స్ అయితే స్కార్చింగ్ అనమాట. సో అందుకు ఈవినింగ్ అరౌండ్ 5 అవుతుంది, 6 అవుతుంది మనకి. సో ఇక్కడ ఫేమస్ చూసుంటారు, షెల్ అనే గ్యాస్ స్టేషన్ వెనకాల కేవ్ ఒకటి ఉంటుంది. సో ఆ ప్లేస్కి అయితే వచ్చాము, చూద్దాం రండి. ఫాలో మీ. She's just looking like that. Guys, we came to last point for today, that is Horseshoe Bend. Wow, what an incredible sunset. Horseshoe Bend definitely exceeded my expectations. ఇలాంటి వ్యూస్ మనం ఎంత చూసినా ఎవ్రీ టైమ్ దే ఫీల్ స్పెషల్. హానెస్ట్లీ ఫొటోస్లో చూసిన కంటే రియల్ లైఫ్లో ఇంకా అమేజింగ్గా ఉంది. సో లెట్స్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సన్సెట్ టుగెదర్. Stay till the end because the sunset is going to be absolutely magical. పెట్టవా? That's it for today's vlog, guys. Thanks for watching. See you in our next video with more travel updates. Please do like, share and subscribe to Satnika Vlogs.